ఇలాంటి హారర్ థ్రిల్లర్ అంటే మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భయపెట్టాలి అంటే గనక ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, చాలా సిరీసెస్ వచ్చాయి, చాలా ఆప్షన్స్ వచ్చాయి బేసిక్గా ఆడియన్స్కి. సో మీ మూవీ అందులో స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? అంటే ఫస్ట్ మనం మ్యూజిక్ డైరెక్టర్ పిక్ చేసుకోవడంలోనే ఫస్ట్ మనం ఏం కేర్ తీసుకున్నాం, మనం విజన్ ఏంటని ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుంటాం. మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్. ఓకే. ఆయన యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా అతను ప్యాషన్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కథను ఫాలో చేసుకుంటూ బీజిఎమ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇటువంటి మూవీస్కి ఏంటంటే సౌండ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. కనుక బీజిఎమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఆ సౌండ్ ఏం ఇంపాక్ట్ ఇచ్చిందంటే మేము చూసాం. రేపొద్దున ఆడియన్స్ చూడాలి. అక్కడ సాంగ్స్ తక్కువ ఉంటాయి. అంటే కథ ప్రకారం ఇందులో ఒక 4 సాంగ్స్ 5 సాంగ్స్ అలా స్పేస్ లేదు. ఒకే ఒక సాంగ్. ఫస్ట్ మేము స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడు ఆయనకి 4 సాంగ్స్ అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఒక మంచి మెలోడీ ఇద్దాం, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎందుకంటే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారు కదా. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చేసే యాక్టివిటీస్ ఉండిపోతాయి. అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్ప అద్భుతమైన అవకాశం. ఇప్పుడు యాజ్ యాక్ట్రెస్ వాళ్ళు కూడా ఆర్టిస్ట్గా ఇప్పుడు దానికి హీరో అయ్యాడు హరీష్. అతను మనం భౌతికంగా ఉన్నా లేకపోవచ్చు రేపు పొద్దున, కానీ తరాలు మారినా ఉండిపోతుంది డేటా. కనుక ఎవరు చేసినా బెస్ట్ అవుట్పుట్ ఇద్దామని ట్రై చేస్తాం. అలా అతనికి కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక మంచి మెలోడీ ఇద్దాం, ఒక మంచి ఐటమ్ నెంబర్ ఇద్దాం. కానీ ఇక్కడ ఏం లేదు. కనుక ఆయనకి ఏం చెప్పానంటే 4 సాంగ్ల దాకా ఎమోషన్స్ని ఒకే సాంగ్ మీద ప్రయోగించమని చెప్పాను. కనుక అంత ఇంపాక్ట్ ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా సాంగ్ వచ్చింది, బాగా వైరల్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ కానీ విన్న వాళ్ళందరూ కానీ బాగా అప్రిషియేట్ చేశారు. అది ఆయనకి ఇంట్రెస్ట్ కేర్ తీసుకోవడంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మీద బయటకు వచ్చింది. సో అది బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది మ్యూజిక్ విషయం. ఆ క్రాఫ్ట్లో నేను ఫుల్ హ్యాపీ. బేసిక్గా హారర్ థ్రిల్లర్స్ అంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏ సాంగ్ ఆల్సో. అలాంటి అంటే అలా ఉంటేనే చాలా డీవియేట్ అయిపోతూ ఉంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్. సో అలా లేదు కాబట్టి ఐ విష్ ఇట్స్ గోయింగ్ టు విన్. సాంగ్ సినిమా నుంచి బయటకే ఉండదు. దయ్యాలు డాన్స్ చేసే సాంగ్ కాకపోతే అందమైన దయ్యాలా అంటే అన్నెసరీగా పుట్టిన చేసిన సాంగ్ కాదు. అంటే నీడెడ్, ఆ సిచ్యువేషన్ లో సాంగ్ నీడెడ్ కాబట్టి ఉంది. ఓకే ఓకే, నైస్. సో ఏదైనా రిఫరెన్స్ చెప్పారా, నాకు ఇలా కావాలి, ఇలాగా ఈ ఎఫెక్ట్ నాకు కావాలి, అట్లా ఏమన్నా చెప్పారా టెక్నికల్ గా? అంటే రిఫరెన్స్ అని ప్రత్యేకంగా ఆల్రెడీ ఉన్న సాంగ్ ని మేము ఎప్పుడు తీసుకోను. నేనేదో ఒక మూల్లో అనుకుంటాం కదా. అంటే ఎక్కడో చోట ప్రతి క్రియేటివ్ ప్రాసెస్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక రిఫరెన్స్ డేటా బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. అవును. మనం కొత్తగా చేసే అర్థం ఒక లైబ్రరీని చదివి మనం ఇన్స్పైర్ అవ్వడం రిఫరెన్స్ అవుతుంది. అది యాజ్ ఇట్ ఈజ్ ఎత్తుకొచ్చేది క్రైమ్ అవుతుంది. అవును, అది కాపీ అవుతుంది. అలా మనం ఎక్కడో చోట ఉండొచ్చు బ్రెయిన్లో. కానీ పర్టికులర్గా ఈ సినిమా ఈ సాంగ్ కావాలి, ఈ సాంగ్ లాంటి సాంగ్ కావాలి అలా అనుకోలేదు. మేమేదో అనుకోని ఒక ట్యూన్ని రఫ్గా ఒక డేటా క్రియేట్ చేసుకొని విన్ని ఇది బెటర్ వర్కౌట్ అవుద్ది అని చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇందాక హరీష్ చెప్పినట్టుగా ఇక్కడ వేరే డాన్సర్స్ వచ్చి ఆ సాంగ్ని పోర్ట్రేట్ చేసేందుకు స్పేస్ లేదు. ఆ కథలో వెళ్తున్న క్యారెక్టర్స్తోనే సాంగ్ వెళ్ళాలి. కనుక సాంగ్ ఇంపాక్ట్గా లిరిక్ ఇంపార్టెంట్. లిరిక్ కూడా ఉమా వంగనూరి అని ఆమె యూఎస్లో ఉంటారు. యూఎస్లో ఉండే మంచి పొజిషన్ ఉన్నారు. బట్ అయినప్పటికీ బెస్ట్ లిరిక్ ఇవ్వాలి, లిరిసిస్ట్గా తనకు ఒక కెరీర్ కావాలని తను ఎఫర్ట్ పెడతారు. సో ఆమె అక్కడ డే అయితే ఇక్కడ మాకు ఇక్కడ నైట్ అవుతుంది. ఇలా టైం ఫ్రేమ్స్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి విషయంలో ఆమె కేర్ తీసుకుని బెస్ట్ లిరిక్ ఇచ్చారు. మీరు లిరిక్ వింటే చాలా ఉన్నతంగాను అద్భుతంగాను ఉంటుంది. అలా అందరూ కోఆర్డినేషన్ సిగ్గు దొరికితేనే ఏదైనా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది.